డిఎస్సిలో జరిగిన అవకతవకలు అక్రమాలపై మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరది కళ్యాణ్ ఉన్నారు. మేడం చెప్పండి, నీట్ పేపర్ లీకేజ్ వల్ల నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అలాగే మంత్రి నారా లోకేష్ డిఎస్సిలో జరిగిన అవకతవకలపై ఎందుకు రాజీనామా చేయలేదంటున్నారు? మేము కూడా అదే డిమాండ్ చేస్తున్నామండి. యాక్చువల్గా నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో నైతిక బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ గారు కేంద్ర విద్యాశాఖ మంత్రి అతను రాజీనామా చేశారు. ఇది చాలా మంచి పరిణామము. ఎందుకంటే అతను ఈ తాలూకా రాజకీయ విలువలకు ఇది అద్దం పడుతూ ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అనేసి ఆ అభ్యర్థులు అందరూ రోడ్డెక్కి ఆందోళన చేయడం జరిగింది. డిఎస్సి పరీక్షలో జరిగిన అక్రమాల తాలూకా ప్రూఫ్లన్నీ కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకులు అందరం కూడా ప్రజల ముందు, ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది. దీనికి మరి నైతిక బాధ్యత వహించి లోకేష్ గారు ఎందుకు రాజీనామా చేయట్లేదు అని మేము అడుగుతూ ఉన్నాము. నిజం చెప్పాలంటే ఇన్ని సాక్ష్యాధారాలు బయటకు వచ్చాక ఖచ్చితంగా లోకేష్ గారు రాజీనామా చేయాలి. కనీసం ఇప్పటి వరకు సిబిఐ ఎంక్వైరీకి కూడా వీళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని అడగని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు నీట్ పరీక్షలో పేపర్ లీకేజ్ వ్యవహారం అనేది ఎంత తీవ్రమైనదో ఇక్కడ డిఎస్సిలో జరిగిన అవకతవకలు కూడా అంతే తీవ్రమైన వ్యవహారం అనేది మన అందరికీ అర్థమవుతూ ఉంది. ఎందుకంటే డిఎస్సిలో తీసుకుంటే డిఎస్సి పరీక్షల నిర్వహణ ఒక సంస్థకి ఇవ్వాలి, అలాగే డిఎస్సి పరీక్ష పేపర్ తయారీ అనేది ఇంకో సంస్థకి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ రెండు కూడా ఒకే అధికారి పరిధిలోకి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టే ఎన్నో అనుమానాలకి తావిస్తూ ఉండే పరిస్థితి. తర్వాత తీసుకుంటే పేపర్ తయారు చేసే ఎస్సీఈఆర్టీ సంస్థలో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగి అయిన నవీన్కి కృష్ణా జిల్లా ఫస్ట్ వచ్చింది డిఎస్సిలో. ఎంత దారుణం అంటే అక్కడ పేపర్ లీకేజ్ జరిగిందనేది స్పష్టమవుతూ ఉంది. ఆ తర్వాత అదే నవీన్ని పోస్ట్ ఇవ్వకుండా ప్రభుత్వం పక్కన పెట్టింది. అంటే వాళ్ళకి ప్రభుత్వానికి తెలుసు కాబట్టి ఈ విషయాన్ని గమనించి నవీన్ని పక్కన పెట్టడం జరిగింది. అంటే పేపర్ లీకేజ్ అనే వ్యవహారం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే స్పోర్ట్స్ కోటాలో ఎంత దారుణం అంటే స్పోర్ట్స్ కోటాలో వీళ్ళు డిఎస్సిలో భర్తీ చేశారు 421 పోస్టులు. ఈ డిఎస్సికి ముందు ఒక జీవో విడుదల చేసి ఎవరు పడితే వాళ్ళకి స్పోర్ట్స్ కోటాలో టీచర్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అసలు మనం ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా చూసామా పిల్లలకి చదువు చెప్పే ఉపాధ్యాయులకి ఎగ్జామ్ రాయకుండా ఉద్యోగం ఇవ్వడం? అది ఈ డిఎస్సిలో జరిగింది. ఆ తర్వాత విచిత్రం ఏంటంటే ఎగ్జామ్ అయిపోయాక జీవోని మార్చేశారు. అంటే ఖచ్చితంగా ఇందులో అవకతవకలు జరిగాయి. అంతేకాకుండా బేరసారాలు జరిగాయని ఒక ఆడియో కూడా బయటకు వచ్చింది. కానీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకొని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అప్పటి నుంచి కూడా మా పార్టీ దీని మీద పోరాటం చేస్తూ ఉంది. ఈ అవకతవకలు అనేవి బయట పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. విచారణ చేసి మీ నిజాయితీని నిరూపించుకోవాలి. ఈ ఉద్యోగం కోసం, టీచర్ ఉద్యోగం కోసం ఎన్నో ఏళ్ల తరబడి లక్షలాది మంది విద్యార్థులు ప్రిపేర్ అవుతారు. అలాగే వాళ్ళ కష్టం, అలాగే ఈ ఎగ్జామ్ రాసిన అభ్యర్థుల తాలూకా తల్లిదండ్రుల త్యాగం, కుటుంబ సభ్యుల తాలూకా ఆశల్ని ఈరోజు ఈ ప్రభుత్వం పట్టించుకొని పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఇన్ని రోజులైనా కూడా ఎంతగా ప్రతిపక్షాలు అవ్వచ్చు, ప్రజలు అవ్వచ్చు దీని మీద విచారణ చేయండి, సిబిఐ ఎంక్వైరీ వేయండి అని అడుగుతూ ఉన్నా కూడా ఏమాత్రం చలనం లేని పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అలా తీసుకుంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు నీట్ పరీక్షల్లోని అవకతవకలకి బాధ్యత వహించి. మరి అదే కూటమిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఈ డిఎస్సిలో అవకతవకలకి నైతిక బాధ్యత వహించి లోకేష్ గారు రాజీనామా చేయాల్సిన బాధ్యత అతని మీద ఉంది కదా. దీని మీద మేము తీవ్రమైన పోరాటం చేస్తాం రానున్న రోజుల్లో. అలాగే దీన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టిలో కూడా పెట్టబోతూ ఉన్నాము. అలాగే మా ఎంపీలు పార్లమెంట్లో వాయిదా తీర్మానం కూడా ఇవ్వడం జరిగింది. ఎప్పటికైనా నైతిక బాధ్యత వహించి లోకేష్ గారు రాజీనామా చేయాలి. అలాగే డిఎస్సిలో జరిగిన అక్రమాల మీద మీరు విచారణ జరిపించాలి, సిబిఐ ఎంక్వైరీ వేయాలి. మీరు కేంద్రంలో కూటమిలోనే ఉన్నారు కాబట్టి మీరు కేంద్ర ప్రభుత్వాన్ని కోరితే ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వాళ్ళు వేస్తారు.
కాబట్టి ఈ విషయంలో మీరు సిబిఐ ఎంక్వైరీ వేయాలి. నీట్ పరీక్షల వ్యవహారంలో సిబిఐ ఎంక్వైరీ వేశారు, మళ్ళీ పరీక్ష నిర్వహించారు, దానికి సంబంధించిన కేంద్ర మంత్రి రాజీనామా చేశారు. మరి అదే పరిస్థితి అంతకంటే తీవ్రమైన అవకతవకలు ఈ డిఎస్సిలో మన రాష్ట్రంలో జరిగితే అవన్నీ కూడా ఆ వ్యవహారాలు ఈ రాష్ట్రంలో ఎందుకు జరగట్లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఏమంటే ఈ చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి ప్రభుత్వం వీళ్ళ పరిపాలనలో వైఫల్యాల్ని ప్రతిపక్షాలుగా మేము ఎత్తి చూపిస్తే ప్రతిసారి కూడా దానికి సమాధానం చెప్పకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉండే పరిస్థితి ప్రతి సందర్భంలో కూడా చూస్తూ ఉన్నాము. కానీ ఈ డిఎస్సి వ్యవహారం అనేది కొన్ని లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన వ్యవహారం కాబట్టి దీన్ని ఎంతటితో వదిలేయము. ప్రజల సహకారంతో ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాము. ఈ అవకతవకలు బయటపడాలి, దానికి బాధ్యులైన వాళ్ళని కఠినంగా శిక్షించాలి. మరీ ముఖ్యంగా నైతిక బాధ్యత వహించి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ గారు వెంటనే రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్న ఈ పేపర్ లీకేజ్ అనేది కంటిన్యూగా జరుగుతుంది. 10th క్లాస్ పేపర్ అవ్వచ్చు, లేదంటే ఇంజనీరింగ్ పేపర్ అవ్వచ్చు. అంటే ఒక పరిపాలనలో తాను సీనియర్ నేతలని చెప్పుకునే చంద్రబాబుకి ఇలాంటి లీకేజీలు అరికట్టడం చేత కదా అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి మేడం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు నీ విజనరీ అని చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెడుతూ అధికారంలోకి ఇన్నిసార్లు రావడం జరిగింది. కానీ అతను 4 సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా పాలనలో పూర్తిగా ప్రతి సందర్భంలో కూడా ప్రతి వ్యవహారంలో కూడా వైఫల్యం చెందిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇలా కనీసం విద్యార్థులకి ఒక ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయలేని అసమర్థ ముఖ్యమంత్రిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మిగిలిపోయారు. అలాగే అన్ని వ్యవహారాల్లోని ప్రజలకి రక్షణ ఇవ్వడంలో అవ్వచ్చు, లేదా మహిళలకి రక్షణ ఇవ్వడంలో అవ్వచ్చు, అలాగే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడంలో అవ్వచ్చు, ప్రతి సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక అసమర్థ ముఖ్యమంత్రిగా ఈరోజు మిగిలిపోయారు. ఈరోజు ఈ పేపర్ డిఎస్సి పరీక్ష నిర్వహణలో కూడా అవకతవకల్ని అరికట్టడంలో విఫలమై ఇందులో కూడా ఒక అసమర్థ ముఖ్యమంత్రిగా మిగిలిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది.